హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 33. ఇద్దరు పెళ్లి చేసుకునే వ్యక్తులు ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలిసి ఉండాలని కూడా అభికి తెలియదా? నిరాశగా అనుకొని ఇప్పుడే మళ్ళీ కొత్తగా పరిచయం అయినట్టు తెలుసుకుంటున్నాడు ఏంటో అనుకుంది పర్ణిక. ఏమో అని పెట్టిన ఇమోజిని చూసి, ఏమో ఏంటి, మీ అమ్మా నాన్న నీ కోసం ఎంతగా ఎదురు చూస్తుంటారో తెలుసా? పండగ వచ్చేసరికి పిల్లలు రావాలని ప్రతి పేరెంట్స్ అనుకుంటారు. సెలవులు లేవా నీకు, లేదా నువ్వు వెళ్ళడం లేదా అని మళ్ళీ మెసేజ్ చేశాడు తపస్వి. పర్ణికకి బాధ అనిపించింది. నా కోసం ఎదురు చూసేవాళ్ళు అక్కడ ఎవ్వరూ లేరు అని తిరిగి మెసేజ్ చేసింది. అదేంటి, నీకెవరూ లేరా? ఆశ్చర్యాన్ని కనబడుతున్నట్టు ఒక ఇమోజీని పెట్టాడు. నాకందరూ ఉన్నారు అభి, కానీ ఎవరికీ నేను లేను. ఎవరూ లేరు అంటావేంటి? వాళ్లతో గొడవపడి నువ్వు ఇంత దూరం వచ్చావా జాబ్ కోసం? నాకు తెలిసి నువ్వు చూస్తే ఆంధ్రా అమ్మాయివి అనిపిస్తుంది. అంత దూరం నుంచి ఇంత దూరం జాబ్ కోసం ఒంటరిగా వచ్చావంటే నాకెందుకో ఏదో డౌట్ కొడుతోంది. అమ్మ వాళ్ళతో ఏమైనా గొడవలా? ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నా ఒక్కసారి వెళ్ళి చూడు పరి, అన్నీ సెట్ అయిపోతాయి. బంధాలు ఉన్నవి కలుపుకోవటానికి కానీ తెంచుకోవటానికి కాదు. ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నావు. నీ చదువు నీకు ఈ చిన్న విషయాన్ని కూడా నేర్పలేదా అని టైప్ చేశాడు మందలిస్తున్నట్టు. అది చదివిన పర్ణిక ఆశ్చర్యపోయింది. అభి, ఇవన్నీ చెప్తున్నది నువ్వేనా? నీకు ఇలాంటి మాటలు కూడా వచ్చా? నీకింత కన్సర్న్ ఉందా నా మీద అని డౌట్గా ఉన్న ఇమోజీని పెట్టింది. వెంటనే సర్దుకున్నాడు ఆలం. అంటే నా పరి బంగారానికి ఇలా ఉంటే ఇష్టమని నన్ను నేను మార్చుకున్నాను. సరే, కానీ నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఎందుకు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు? తపస్వి మెసేజ్లో దబాయింపు కనిపించింది పర్ణికకి ఏడుపొచ్చింది. నిజంగా అమ్మా నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటారా? ఈ ఊహ ఎంత బాగుంది. నాన్న సంగతి తెలియదు, అమ్మ మాత్రం పండగ వచ్చేసరికి నిజంగా నా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. అమ్మ ఎదురు చూస్తుందని తెలిసినా వెళ్ళలేని పరిస్థితి నాది. ఒకవేళ నేను వెళ్ళినా నన్ను లోపలికి తీసుకువెళ్ళలేని పరిస్థితి అమ్మది. నేను వెళ్ళి అమ్మని బాధ పెట్టలేను. దూరంగానే ఉండి పలకరించడం మంచిది. హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ప్రతిసారి పండగ వచ్చేసరికి హాస్టల్ అంతా ఖాళీ అయిపోయేది. నేను మాత్రం ఒంటరిగా ఉండిపోవాల్సి వచ్చేది. ఆఖరికి కుక్కు కూడా వెళ్ళిపోయేవాడు. రైస్ కుక్కర్ కొనుక్కొని మేడంను అడిగి హాస్టల్ రూమ్లోనే వండుకునేదాన్ని. ఎప్పుడైనా బయటకు వెళ్ళి కర్రీ పాయింట్స్ నుంచి కర్రీస్, కర్డ్ తెచ్చుకొని ఎలాగో సెలవులు గట్టెక్కించేదాన్ని. సెలవులకు వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చి పిండి వంటలు తెచ్చుకుంటూ తింటూ ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూ కొత్త బట్టలు ఒకరికొకరు చూపించుకుంటూ ఎంజాయ్ చేసేవారు. మావయ్య ఉన్నంతకి కొరియర్లో ఏమైనా వచ్చేవి. మావయ్య లేని తర్వాత అంతా ఖాళీ. పర్ణిక ఆలోచనలు చదివినట్టు, ఏంటి అమ్మాయి గారు, పండగ హాలిడేస్కి వెళ్ళమంటే మనిషి అక్కడే ఉండి మనసు ముందు వెళ్ళిపోయిందా? తిరిగి ఆన్సర్ లేదు అని మెసేజ్ చేశాడు. నిజంగా నా కోసం ఎదురు చూసేవాళ్ళు లేరు అభి. నేను వెళ్ళకపోయినా అక్కడ ఆగిపోయేవి ఏం లేవు అంది విరక్తిగా. పర్ణిక మెసేజ్లో బరువైన బాధ కనిపించింది తపస్వికి. నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు పరి, అలా ఎందుకు అనుకుంటున్నావు? పండగ పూట నిన్ను ఒంటరిగా వదలాలని లేదు, కానీ మనిద్దరం కలుసుకోకూడదని అనుకున్నాం కదా, అందుకే ఊరుకుంటున్నాను. సరే, అలా మూడీగా ఉండకు. నీకు అభ్యంతరం లేకపోతే నీ గురించి చెప్పురా, వింటాను అన్నాడు. నీ దగ్గర నాకు దాపరికం ఎందుకు అభి అని అంటూనే వెంటనే కాల్ చేసింది. ఆలం అభి అంత ప్రేమగా అడుగుతుంటే ఏం దాచుకోవాలని అనిపించలేదు పర్ణికకి. అక్కడ ఉన్నది అభి అనే అనుకుంటోంది పర్ణిక అలా కాల్ చేస్తుందని అస్సలు ఊహించలేదు ఆలం. గతుక్కుమన్నాడు. అంతలోనే తేరుకొని కట్ చేసి, సారీ పరి, మనం మెసేజ్లోనే మాట్లాడుకుందాం, కాల్స్ వద్దు అనుకున్నాం కదా, ఏదైనా మెసేజ్ చేయి అని చకచకా టైప్ చేసి పంపించాడు. అభి సిన్సియారిటీకి ఆశ్చర్యపోతూనే ఓకే అభి అని మనసులో ఏం దాచుకోలేకపోయింది. మొత్తం అంతా తన చిన్నప్పటి నుంచి ఉద్యోగానికి వచ్చే వరకు జరిగిన విషయాలన్నీ గబగబా మెసేజ్ రూపంలో చెప్పేసింది. అది చదువుతున్న తపస్వికి చాలా కోపం వచ్చింది. ఇలాంటి తండ్రులు కూడా ఉంటారా అనుకున్నాడు. కానీ బయటికి అనలేదు, పర్ణిక ఫీల్ అవుతుందని. అరుణ గురించి చెప్పినప్పుడు ఇప్పుడు అరుణ ఎక్కడ ఉంది, పోనీ అరుణ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అన్నాడు. అరుణకి కొత్తగా పెళ్ళయింది అభి. వాళ్ళు తొలి సంవత్సరం పండగ వాళ్ళ అమ్మగారింటికి వెళ్తారేమో. నేను వెళ్తే తను నా కోసం ఉండిపోతుంది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. అయినా ఇక్కడ అసలు పండగ వాతావరణమే లేదు అభి. నువ్వు చెప్తేనే పండగ అనే విషయం తెలిసింది నాకు.
అక్కడ పండగ లేకపోవచ్చు, కానీ మన ఊర్లో పండగ అవుతుంటే మన మనసు మాత్రం మన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది కదా. సరే, నువ్వేం ఫికర్ చేయకు, నీకు నేనున్నా కదా, పండగ ఎలా చేసుకోవాలో చెప్తాలే అన్నాడు. సరే, ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, మళ్ళీ రేపు కలుద్దాం అని ఫోన్ ఆఫ్ చేసి ఆలోచనలో పడ్డాడు తపస్వి. పర్ణిక తన దగ్గర ఉంటే పండగ రోజు ఎలా చూడాలనుకుంటున్నాడో ఊహించుకొని అలా ప్రత్యేకంగా పర్ణిక కోసం షాపింగ్ చేశాడు. పండగ రోజుకి చేరేటట్టుగా మంచి డిజైనర్ డ్రెస్ ఒకటి, సారీ ఒకటి కొరియర్ చేశాడు. ఎక్కడా ఫ్రమ్ అడ్రస్ లేకుండా కేవలం హైదరాబాద్ అని మాత్రమే ఉండేలా చూసుకున్నాడు. కొరియర్ని అందుకున్న పర్ణిక అభి పంపించి ఉంటాడని ఊహించి ఆతృతగా ఓపెన్ చేసి చూసింది. ఏదో క్యాజువల్గా గిఫ్ట్గా పంపిస్తాడని అనుకుంటే చాలా కాస్ట్లీ లుక్తో ఉన్న డ్రెస్ అండ్ సారీని చూసి మతిపోయినంత పనైంది. ఆ డ్రెస్ కూడా అందమైన డిజైనర్ లాంగ్ ఫ్రాక్, బ్లూ అండ్ గ్రీన్ నెట్టెడ్ డిజైనర్ సారీ. పర్ణిక ఆనందం ఇంకా పూర్తిగా తీరకుండానే అక్కడితో ఆగిపోకుండా కాసేపటికే మళ్ళీ మరో కొరియర్ వచ్చింది. ఈసారి ఏం పంపించాడబ్బా అనుకొని బయటికి వచ్చి చూసేసరికి పర్ణిక ఫుల్ ఫిదా అయిపోయింది. 4 అడుగుల పెద్ద టెడ్డీబేర్, రకరకాల అందమైన ఫ్లవర్స్ క్రేపర్స్తో ర్యాప్ చేసిన అతిపెద్ద ఫ్లవర్ బొకే. సైన్ చేసి తీసుకున్న వెంటనే అంతవరకు అభి మీద ఏమోలో ఉన్న కోపం, బాధ తెలియకుండానే ఎటో ఎగిరిపోయింది. అభి, ఇన్ని సర్ప్రైజులు ఎందుకు? నిజంగానే నన్ను ప్లీజ్ చేయాలనుకుంటున్నావా? ఒకప్పుడు నువ్వు నువ్వులా కాక ఇంకోలా ఉంటే బావుండునని అనుకున్నాను అభి. ఇప్పుడు కూడా నువ్వు ఇలా ఎలా తయారయ్యావో తలుచుకుంటే మంచి ఫీల్ వస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అభి, నిజంగా మనసును కదిలించావు. ఆ మెసేజ్ చూసిన ఆలంకి ఒక్క క్షణం మనసు బాధగా అనిపించింది. పేరుకు ముందు ఒకసారి అభి, తర్వాత అభి అంటూ వాడి నామస్మరణ చేస్తున్నందుకు చాలా జలస్గా ఫీల్ అయ్యాడు. అంతలోనే తేరుకొని ఈ మాత్రం సంతోషంగా ఉందంటే వెనక ఉన్న ఆనందానికి కారణం నేనే కదా అనుకున్నాడు. కానీ ఎవడి కోసం ఇలా తన పర్ణిక ముందు అన్నౌన్గా మిగిలిపోవటం నచ్చడం లేదు. కానీ చేసేదేం లేదు కదా, అందుకే మిన్నకుండిపోయాడు. నా టేస్ట్ నీకు నచ్చింది అనుకుంటున్నా పరి, హ్యాపీ దసరా, ఎంజాయ్ రా. ఈరోజు నేను జస్ట్ లిటిల్ బిజీ, మళ్ళీ నేనే మెసేజ్ చేస్తాను నీకు అని సెండ్ చేశాడు. చెప్పాలంటే వేరే పనేం లేదు తపస్వికి. పర్ణికతో చాట్ చేయాలనిపించినా అభిని పక్కకు తప్పించి నేనే ఇన్వాల్వ్ అయిపోయేలా ఉన్నానని అనిపించింది. నీతో చాట్ చేస్తుంటే నన్ను నేను మర్చిపోతున్నాను పరి. ప్రతిసారి నువ్వు ఆలమువు కాదు అభివి అని నువ్వు గుర్తు చేస్తున్నట్టు ఉంది. నేనెందుకు అభి కంటే ముందు స్టెప్ తీసుకోలేకపోయాను నీ విషయంలో? కాలం మారిందా? అమ్మాయిలు ఫాస్ట్గా ఉన్నారా, అబ్బాయిలు స్లోగా ఉన్నారా, లేదా నేను స్లోగా ఉన్నానా? నువ్వు అలా అభి అంటూ ఉంటే ఇక్కడ ఎంత పెయిన్గా ఉందో తెలుసా అనుకున్నాడు తన గుండెల మీద చేయి వేసుకుని. బాబు రిషికుమారా, ఏం చేస్తున్నావు అని డోర్ తీసుకొని డైరెక్ట్గా లోపలికి వచ్చేసింది కపిల. డల్గా బాల్కనీలో నిలబడి ఉన్న ఆలముని చూసి, ఏంట్రా అలా ఉన్నావు? పండగపోటు కూడా మొహం వేలాడేసుకుని, పద వాడు కూడా వచ్చాడు, మమ్మల్ని ఎంటర్టైన్ చెయ్యి ఈరోజు. మా పండగ కదా, నీకు ఎలాగూ పండగ లేదు అంది దబాయింపుగా. కపిలని చూస్తూనే లేని హుషారు తెచ్చుకుని, అది సరేగాని రిషికుమార అంటున్నావు, వాడెవడు అన్నాడు నవ్వుతూ. అదే నాయనా, తమరి అమ్మగారు తపస్వి అని పేరు పెట్టారు కదా, దానికి మరో పేరు మేం కనిపెట్టాంలే అంది. నీకు ఇలాంటి విషయాల్లో బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుందే అన్నాడు నెత్తిమీద ఒకటేసి. అబ్బా అని తడుముకుంది కపిల. ఇంతకీ గోవుగాడు ఎక్కడా అని అడిగాడు. వాడు కిందన ఆంటీతో కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నాడు. ఏంట్రా, ఎంతవరకు వచ్చింది నీ లవ్ మ్యాటర్? ఆ అమ్మాయిని పడేశావా లేదా అని అడిగింది. ఏ అమ్మాయిని పడేయమంటావు? నేను నీ అంత స్పీడ్ కాదులే అన్నాడు. అదేరా, ఊహాసుందరిని చూసావు కదా, మాకు ఎప్పుడు చూపిస్తావు అని అడిగింది. ఊహాసుందరని నువ్వే అంటున్నావు కదా, ఊహల్లో మాత్రమే ఉంది, బయటెక్కడా కనిపించదు అన్నాడు నవ్వుతూ. బాబు, ఎక్కడికో వెళ్ళిపోయావు, అక్కడి నుంచి బయటికి రా. చూసామా, ప్రపోజ్ చేశామా, ఎస్ఆర్నో తీసుకున్నామా? నో అంటే టేక్ ఇట్ ఈజీ, ఎస్ అంటే చలో, అంతే మన పద్ధతి. నీలా చూడటం, డ్రాయింగ్ వేసుకోవటం, ఆరాధించడం, ఎక్కడ ఉందో అనుకోవటం, ఇవన్నీ లాంగ్ ప్రాసెస్ రా. ఏ లోకంలో ఉన్నావు నువ్వు? ఇలా లేట్ చేసావంటే లేట్ అయిపోతావు, ఈలోపు ఎవడో ఎగరేసుకుపోతాడు అంది వెటకారంగా. కపిల సరదాగా అన్న ఆ మాటలు సూటిగా మనసును తాకాయి తపస్వికి. అలాగే అయిందిలే అన్నాడు ఉసూరుమంటూ. ఏంట్రా, నిజమా అంది సీరియస్గా. ఇంతలో గోవర్ధన్ కూడా లోపలికి వచ్చాడు. వీడు మూడేం బాగాలేనట్టుందిరా, వీడిని అర్జెంటుగా బయటకు తీసుకెళ్ళిపోవాల్సిందే, ఈరోజు ఇంట్లో ఉంచొద్దు అని గోవర్ధన్ కపిల ఇద్దరూ తొందర చేసి ఆలంని బయటకు తీసుకుని వెళ్ళిపోయారు.
భోజనానికి వచ్చేయండి ముగ్గురు అంది వెళుతున్నప్పుడే కావేరి. ఆంటీ, వీడిని ఈ రోజంతా వదిలేది లేదు. మా కోసం మీరు చూడొద్దు. కావాలంటే మీరు మాతో జాయిన్ అవ్వండి అంది కపిల. నాకంత ఓపిక లేదు తల్లి. హాయిగా ముగ్గురు వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. వాడెప్పుడూ ఇల్లు కదలడానికి ఇష్టపడడు అని కావేరి ముగ్గురికి బాయ్ చెప్పింది. ఎక్కడికి వెళ్దాం అన్నాడు గోవర్ధన్. ఈరోజు సిటీ అవుట్స్కట్స్లో బాక్సింగ్ పోటీలు ఉన్నాయిరా, అక్కడికి వెళ్దాం అంది కపిల. ఒక్కటైనా ఆడపిల్ల లక్షణం లేదేంటే నీకు? ఏ మ్యూజికల్ ప్రోగ్రామ్కో వెళ్దాం అన్నంత ఈజీగా చెప్తున్నావు. అయినా నీకు ఈ బాక్సింగ్ పోటీలు ఇష్టమేంటే? హాయిగా ఏ మ్యూజిక్ షోకో వెళ్లకుండా అన్నాడు గోవర్ధన్. ఒరే గోవు, నువ్వు కావాలంటే ఆ మ్యూజిక్ షోకి వెళ్ళు. నేను వీడు ఇద్దరం బాక్సింగ్ పోటీలకు వెళ్తాం అని ముందే ప్లాన్ ప్రిపేర్ చేసేసింది. రాక చేస్తానా, పదండి అని ముగ్గురు బాక్సింగ్ పోటీల దగ్గరికి వెళ్లారు. సరదాగా లోకల్ ఛాంపియన్స్ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు అక్కడ. ఫుల్ ఓపెన్లో అరేంజ్ చేయడంతో యూత్ ఎక్కువగా ఉన్నారు. అరుపులు, విజిల్స్, కేకలతో తమకు కావలసిన వారిని చీరప్ చేస్తున్నారు. చాలాసేపు అక్కడే ఉండి గెలిచిన వాళ్ళని ఎంకరేజ్ చేశారు. వెళ్ళిపోతుండగా అనుకోకుండా ఒక అనౌన్స్మెంట్ వినిపించింది. హాయ్ ఆడియన్స్, ఇక్కడ ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు పోటీ పడుతున్నారు. ఎవరు గెలిస్తే వారికే ఆ అమ్మాయి. కమాన్, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, చీరప్ గైస్ అనే అనౌన్స్మెంట్ విని మళ్ళీ వెనక్కి వచ్చారు. ఒకడు బాగా తాగేసి బలిసిన పార్టీలా మంచి జిమ్ బాడీతో ఉన్నాడు. రెండోవాడు సన్నగా పీలగా ఉండి ఈ పోటీ నాకొద్దు, ఆ పిల్ల నాది అంటున్నాడు. ఏయ్ రాబే, మా వాడికి ఆ పిల్ల మీద క్రష్ ఉంది అని వాడిని బలవంతంగా ఎరీనాలోకి తోశారు వాడి ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక మీదట ప్రతిరోజు తప్పకుండా ఇన్ టైంకే మెసేజెస్, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.